మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. బెంగళూరు అంటే మనకు గుర్తుకొచ్చేది ఐటీ. అక్కడ అంతగా టెక్ కంపెనీలున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు నగరంలో ఉండడంతో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. బెంగళూరు అభివృద్ధితో పాటు జనాభా, వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో బెంగళూరు వాసులు ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగర ట్రాఫిక్ పై చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ప్రభుత్వం కూడా ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐటీ కారిడార్లో టెక్కీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కల్పించేందుకు బెంగళూరు మహానగర రవాణా సంస్థ శ్రీకారం చుట్టింది. తమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణించే వందలాది మంది ఉద్యోగుల కోసం విస్తార ఏసీ బస్ సర్వీసులు ప్రారంభించింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఆఫీసులకు వెళ్లొచ్చు. తమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య సుమారు 101 కిలోమీటర్లు ఉంటుంది. బెంగళూరు మహానగర రవాణా సంస్థ నడుపుతున్న బస్సు సర్వీసులో ఈ మార్గమే పొడవైంది. కర్ణాటక ప్రభుత్వం బీఎంటీసీకి గ్రేటర్ బెంగళూరు పరిధి దాటి దాదాపు 40 కిలోమీటర్ల వరకు బస్సులు నడుపుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఈ మార్గంలో బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ టౌన్స్ గుండా ఈ బస్ సర్వీసులు నడవనున్నాయి. ఈ ఏసీ బస్సులతో ఐటీ ఉద్యోగులు త్వరగా కార్యాలయాలకు చేరుకుంటారు. ఈ మార్గం గుండా ఐటీ ఉద్యోగులు వెళ్తే 30 గంట నుంచి గంట సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. బస్సులు ఉదయం 7:45 తమకూరులో బయలుదేరుతోంది. 9:45 వరకు ఎలక్ట్రానిక్స్ సిటీకి చేరుకుంటుందని బెంగళూరు మహానగర రవాణా సంస్థ అధికారులు తెలిపారు. సాయంత్రం ఉద్యోగులు బయటకు వచ్చే సమయంలో సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయి. సాయంత్రం 5:45 ఎలక్ట్రానిక్స్ సిటీ నుంచి బస్సులు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటల వరకు తిరిగి తమకూరుకు చేరుకుంటాయి. ఈ బస్సులో వన్ వే ఛార్జ్ ₹200గా ఉంది. ఈ బస్సులు తమకూరు, నేలమంగళ, మాధవర, నైస్ రోడ్లో ఆగుతాయి. ప్రజా డిమాండ్ పరిగణలోకి తీసుకుని ఈ సరికొత్త ఏసీ సర్వీస్ను ప్రారంభించినట్లు బీఎంటీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీటీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తమకూరు ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణికుల ఆదరణ చాలా బాగుందని వివరించారు. గతంలో మేం నైలామంగళ, హోస్కోట్ మధ్య 80 కిలోమీటర్ల రూట్ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు.